ఓరి కృతజ్ఞుడా, తీరికవేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. పూర్వం ఒక అడవిలో ఒక వడ్రంగి పిట్ట, ఒక సింహము స్నేహంగా ఉన్నాయి. సింహంనకు బాగా ఆకలి వేసి ఒకనాడు ఒక జంతువును వేటాడి దాని మాంసంను ఆత్రంగా తింటుండగా దాని గొంతుకలో ఒక ఎముక ఇరుక్కుంది. ఆ ఎముక మింగుడు పడకుండా బయటకు రాకుండా అంగట్లో ఉండి ఆ సింహాన్ని మహా ఇబ్బంది పెడుతూ బాధ పెడుతుంది. సింహం భరించరాని బాధతో మూలుగుతూ గర్జిస్తోంది. దాని గర్జనను విని వడ్రంగి పెట్ట అక్కడకు వచ్చింది. సింహానికి సంభవించిన ఆపదను చూసి అది జాలిపడింది. నేను ఆ ఎముకను తీయగలను, కానీ నీ నోట్లో దూరి తీయాలి అంటే నీకు భయపడుతున్నాను అంది వడ్రంగి పెట్ట జాలిగా. భయపడకు మిత్రమా, నిన్నేమీ చేయను నేను అన్నది సింహం. నీ మిత్రుడి బాధను పోగొట్టవా అని దీనంగా వేడుకుంది సింహం. దాని దీనాలాపనకు జాలిపడింది వడ్రంగి పెట్ట. నోట్లోకి దొరబోయింది. కానీ ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఒక కట్టెను తీసుకుని వచ్చి సింహం నోటిలో పైపళ్లకు క్రింద పళ్లకు అడ్డంగా నిలబెట్టి లోనికి ప్రవేశించింది. గుహలాగా ఉన్న ఆ నోటిలో నుండి ఎలాగో తిప్పలు పడి అతి సున్నితంగా ఎముకను లాగి బయట పారేసింది. అది కూడా బయటకు వచ్చి పళ్ళ మధ్యనున్న కట్టెపుల్లను తీసివేసి తన దారిన తాను తుర్రుమని ఎగిరిపోయింది. సింహానికి బాధ తగ్గింది. సింహం మళ్ళీ తన వేటను ప్రారంభించింది. ఒక రోజున ఆ సింహం ఒక అడవి దొన్నను వేటాడి తింటూ కూర్చుంది. అప్పుడు వడ్రంగి పెట్ట అక్కడికి దగ్గరలో ఉన్న ఒక చెట్టు కొమ్మపైకొచ్చి సింహంతో ఈ విధంగా అన్నది. మిత్రమా, ఒకప్పుడు నేను నీకు ఉపకారం చేశాను కదా, నాకు ప్రత్యుపకారం ఏం చేస్తావు అని అడిగింది. అయ్యో, నేను నీకు ప్రత్యుపకారం చేయకపోవటమేమిటి? అప్పుడే చేశాను నీకు ఉపకారం. నా నోటిలో నీవు దూరినప్పుడు నిన్ను మింగకుండా వదలడమే నీకు నేను చేసిన ఉపకారం అన్నది సింహం. ఓరి కృతజ్ఞుడా, చేసిన మేలును మరచిన వాళ్లను అంటిపెట్టుకుని ఉండటం మహాప్రమాదకరం. కృతజ్ఞుణ్ణి వెంటనే వదలాలి అంటూ వెంటనే వెళ్ళిపోయింది వడ్రంగి పెట్ట.